అన్నమయ్య జిల్లా టీసుండిపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామం కస్తూరమ్మ గుడి దగ్గర పక్కనే ఉన్న గుడి పేరుతో స్థలాన్ని అక్రమంగా ఆక్రమించాలని పెద్దనే కాలువ గ్రామస్తులు చూస్తున్నారని బాధితురాలు రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసుకుంటున్న భూమిని సైతం కొంతమంది వదలడం లేదని, అదే మడిలో కొంతమంది సమాధులు కూడా వదలకుండా తవ్వేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తనను పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కస్తూరమ్మ మాన్యం ఇది కొన్ని తరాలుగా మా పెద్దలు కష్టపడి ఏర్పెట్టిన భూమి ఇది, స్వైరాజ్యం ఇది కస్తూరమ్మ మారణమని వాళ్ళు దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నా భర్త లేని ఆడదాన్ని నేను, మా మామయ్యను, మా అత్తను, నా భర్తను ఈ భూమిలో వేసుకున్నా. ఇది తప్ప నాకేమీ లేదు. రెడ్డివారిపల్లి సిద్ధారెడ్డి ఈడ కార్యకర్తలు నన్ను చాలా దౌర్జన్యం చేసి ఇబ్బంది పెడుతున్నారు. దీని పొందనాలు కూడా పెడతాను నేను. ఆమంటే భలే ఇష్టంగా సాకినాడు పెద్దాను. ఇది ఏమీ లేదు ఈ భూమి తప్ప. నా భర్తని, నా మామయ్యను, నా అత్తను దీంట్లోనే వేసినాను. నాకు 4 ఆడపిల్లలు. నా భర్త యాక్సిడెంట్ అయిపోయినాడు. నేను ఒంటరి ఆడదాన్ని అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. కైకాడికి వస్తే చంపుతామంటున్నారు. నీ ఇష్టమున్న కాడ చెప్పుకోబోంటున్నారు, నీకు దిక్కున్న కాడ చెప్పుకోబోంటున్నారు. దీనికంత కారణం ఎవరుమా? సిద్ధారెడ్డి. ఎవరు ఆయన? ఎక్కడ ఉంటారు? రెడ్డేరపల్లి సిద్ధారెడ్డి కార్యకర్త అంట ఆయన ఏది చేసింది లేదు. ఊరికైనా అడ్డం జరుగుతున్నాడు, నన్ను సతాయిస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. దీనికి నాకు న్యాయం చేయాలా? దీనిపైన మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా? ఉన్నా సార్, మాకు కిస్తీ రూకలు కట్టిండేది కూడా ఉన్నా సార్. మాకు కొన్ని 20-30 ఏళ్ళుగా మేము చేసుకుంటాం. ఇది ఇలా భయంతో వీళ్ళు పెట్టడానికి మేము భయపడి మేము పీలేరు చేరున్నాము. వీడికి వస్తే సమాధి కాడికి ఏదో ఒకటి చేస్తామంటున్నారు. మేము చూసుకొని దున్నిచ్చి నారు పోపించినారు సార్ ఇక్కడ. అంటే వీళ్ళ గురించి మీరు బయట వెళ్ళిపోయినారా? మేము బయట వెళ్ళిపోయినాము. అవును, ఇది మా ప్రాబ్లం. ఇది మీకేమన్నా మీకు సంబంధించి ఏమన్నా రికార్డ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? భూమి కిస్తీ రూకలు కట్టిండేది ఉన్నా సార్ మా దగ్గర. ఎంఆర్ఓ కూడా మీ అనుభవంలో ఉంది, ఇన్ని రోజులన్నా మీరు చేసుకోవచ్చమ్మా అని చెప్పినారు. అయినా మేము చేసుకుంటాను. గుడి అని చెప్పి మేము తిరుక్కుండేదానికి మంచికి చెడ్డకు చెప్పినాను. దాన్ని సొనము తీసుకొని ఇప్పుడు పూర్తిగా ఆగ్రహించుకొని సమాధులతో కూడా దున్నేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మీరు కావాలంటే గుడికి ఏమైనా చేయగలరు? గుడికి ఏమైనా చేయగలుగుతా నేను. 10 ప్యాకెట్ల బియ్యం కావాలా చేపిస్తా, డబ్బులు కావాలా ఇస్తా. అంటే ఈ భూమి మటుకు గుడిది కాదు? గుడిది కాదు. గుడిది అయితే నేను వదిలేస్తాను సార్. గుడిది కాదు, వాళ్ళు ఎక్కడైనా తీసుకోవచ్చు. గుడిది అయితే వదిలేస్తారా? గుడిది అయితే వదిలేస్తాను నేను. దేవుని కన్నా నాకేం కాదు. ఇది మాన్యం కాదు అంటారు మీరు? మాన్యం కాదు ఇది. ఇది మాది స్వైరాజ్యం. ఇది మేము నా భర్త ద్వారా ఇది వచ్చిండేది. ఇది మేము కష్టపడి ఏర్పించుకున్న భూమి ఇది. అది సార్ మాకు ఇది తప్ప ఇంకేం లేదు. నాకు 4 ఆడబిడ్డలు ఉన్నారు. నేను మగవాడు లేని ఆడదాన్ని. నేను ఇక్కడికి వస్తే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళతో టార్చర్ పడలేక నేను పీలేరు చేరున్నాను. ఇట్లా అని చెప్పి దున్ని నారు దౌర్జన్యం చేస్తుంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే నీ దిక్కున్న కాడ చెప్పుకోబోని దౌర్జన్యం చేస్తున్నాడు అతను. ఇది సార్ మా పరిస్థితి. దీని గురించి ఏదన్నా మాకు న్యాయం చేయండి. ఓకేమ్మా.